అజ్ఞానంలోనికి వెళ్ళిపోయాడు. నేనేం చేస్తున్నాను, ఇది మంచా చెడా అనేటువంటి వివేచన శక్తిని మనుష్యుడు కోల్పోయాడు. కాబట్టి పిల్లరా, తను పరాయి అనేటువంటి భేదం లేకుండా సొంత అన్నదమ్ములకి అనగా మోసం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు పిల్లరా. సొంత అన్న బిడ్డల్ని చంపేవారు ఉన్నారు పిల్లరా. సొంత తల్లిదండ్రుల్ని వారి కోరికలు తీరవలేదని చంపేటువంటి వారు ఉన్నారు పిల్లరా. ఎందుకు వచ్చింది? మనిషి హృదయంలో పాపం అనేటువంటిది నింపబడిపోయింది. ఈ పాపము ఎంతటికైనా ఉడికడుతుంది పిల్లరా. తన స్వార్థం కోసం ఆలోచిస్తుంది. అందుకే ఈరోజు మనుషుల్లో కక్షలు, క్రోధాలు, భేదములు, అసూయలు, మత్సరాలు, గర్వము, అహంకారము, ఈ చెడ్డవన్నీ హృదయంలో ఉండిపోయాయి. మనిషికి బయటికి మాత్రమే మనిషి బయటకు ఉన్నాడు, కానీ లోపల ఎన్ని నింపబడిపోయాయి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు తినే తిండి వలన మీరు అపవిత్రులు అవటం లేదు, కానీ మీ హృదయములో ఉన్నవి మిమ్మల్ని అపవిత్రపరుస్తున్నాయి. ఏంటి హృదయంలో ఉన్నాయి? దొంగతనాలు ఉన్నాయి, వ్యభిచారాలు ఉన్నాయి, మోసం ఉంది, గర్వం ఉంది, అహంకారం ఉంది, కక్షలు ఉన్నాయి, క్రోధాలు ఉన్నాయి పిల్లరా. ఎన్ని ఉన్నాయి. దేవుడు చెప్పింది ఏంటి పిల్లరా? నన్ను ప్రేమించండి మీ పూర్ణ హృదయముతో, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించండి అంటున్నాడు. అంటే పిల్లరా, దేవుడు చెప్పింది ఏంటంటే ప్రేమించండి, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నారు. అయితే ఈరోజు మనం చేస్తున్నది ఏమిటి? ఒకడేదన్నా బాగుపడితే మనకు అసూయ, ఒకడేదన్నా తింటే మనకు అసూయ. అయ్యో ఒకడన్నా తప్పు చేశారే, తప్పు చేస్తున్నా, చేయకరా, ఇది మంచిది కాదని చెప్పేవారు లేరు. ఒకరు చెప్పినా వినేవాళ్ళు కూడా ఈ రోజుల్లో తక్కువైపోయారు. చిన్న పెద్ద అనే గౌరవం కూడా ఈరోజు లేకపోయింది. అవన్నీ ఎందుకంటే మనుషుల్లో పాపం అనేది, అక్రమం అనేది విస్తరించిపోయింది. అందుకే దేవాది దేవుడు కోరుకున్నది ఏమిటంటే నీలో నుంచి మానవుల్లో నుంచి ఉన్న ఆ పాప భారాన్ని తీసేయాలి. ఈ పాపం ఉన్నంత వరకు శాంతి ఉండదు, ఈ పాపం ఉన్నంత వరకు సంతోషం ఉండదు, హృదయంలో పాపం ఉన్నంత వరకు నెమ్మది ఉండదు. పిల్లరా చూడండి, ఈ పాపం అనేటువంటిది మన హృదయంలో నుంచి ఎప్పుడైతే మనము దాన్ని విడిచిపెడతామో, ఒప్పుకుంటాము. ఎందుకంటే మనం చేసిన పాపాన్ని మనము తీసేసుకోలేము. అలాగైతే అందరూ మంచోళ్ళం అయిపోతాం. మనం మంచోళ్ళమే, కానీ మన హృదయంలో ఉన్న పాపం అనేటువంటిది మంచిది కాదు. మనం మంచోళ్ళమే, మన హృదయంలో ఉన్నటువంటి ఆ పాపం అనేది మనల్ని ఏలుతుంది. అందుకే దేవుడు అంటాడు, పాపము చేయవాడు పాపానికి బానిస. అంటే ఈ లోకంలో మనిషి పాపానికి బానిస అయిపోతున్నారు. అనేకమైనటువంటి దురలవాట్లకు, అనేకమైనటువంటి వాటికి మనిషి బానిస అయిపోయి ఆ పాపం ఏం చెప్తే అదే చేస్తున్నాం. ఆ ద్వేషము అలాగే చేస్తుంది, ఆ యొక్క మోసపు క్రియలు అలాగే చేస్తున్నాయి. కనుక ఈ పాపములో నుంచి మానవులు విడిపించడానికి దేవాది దేవుడి లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి కార్యం ఏమిటంటే సమస్త మానవాళి పాపముల కొరకై ఆయన ప్రాయశ్చిత్తము చేయడానికి లోకానికి వచ్చారు. ఎందుకంటే ప్లరా, పాపము చేసిన ప్రతి వాడు శిక్షకు పాత్రుడు. అయితే మనుషులందరినీ శిక్షించితే ఎవరు మిగులుతారు ఈ లోకంలో? దేవుడు ఒక్కడే మిగులుతాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే మానవులను పాపములో నుంచి మనుషులు విమోచించడానికి, విడిపించడానికి ఆయన ఈ లోకానికి నరుడిగా అవతరించగలిగాడు. అంటే పాపములో నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఒక్కడే మనల్ని విడిపించగలడు. ఎందుకంటే పాపం అనేది ఒక జిగట గల దొంగ ఊబి లాంటిది. ఒక ఊబిలో కూరుకుపోయిన మనిషిని బయటికి తీయాలంటే మనం ఊబిలోకి వెళ్తే తీయలేం, బయట నుంచి తీయగలగాలి. అందుకే పాపము లేని దేవుడు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చి అనారావతారిగా జన్మించి మానవుల పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు. ఏంటి ఆ ప్రాయశ్చిత్తం అంటే మనం చేసే పాపం వలన వచ్చే జీతము మరణము. అంటే ఆత్మ నశించి నిత్య నరకానికి వెళ్ళిపోకుండా మానవులను దేవుడు ప్రేమించి ఆ నిత్య నరకము నుంచి మానవులను తప్పించడానికి మన పాపపు యొక్క శిక్ష అంతటిని ఆయన మీద వేసుకున్నాడు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ఇదిగో లోక పాపమును మోయిచున్న దేవుని గొర్రె పిల్ల, ఒక దీనాతి దీనుడిగా, ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపములన్నిటినీ భరించాడు, మనం చేసిన శిక్ష అంతటినీ ఆయన అనుభవించాడు. కనుక ఆ పాప శిక్షలో నుంచి మానవుడి బయటికి రావటానికి ఎటువంటి అవకాశం లేని మానవుని జీవితంలో ఆ పాపము నుంచి విమోచించడానికి మన పాపము నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తము చేసి ఒక బలియాగముగా ఆయన చేయబడ్డాడు. కాబట్టి ప్లరా, ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకై ఆయన కల్వరి సిలువలో తన రక్తాన్ని చిందించాడు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనిషిని పవిత్రునిగా చేస్తుంది. ఎలాగ చేస్తుందంటే, ప్రభువా నేను పాపిని, నన్ను
క్షమించమని మనం హృదయపూర్వకంగా ఒప్పుకుంటే పిల్లలు ఎంత ఘోర పాపినైనా మనం ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమించే మనస్సు కలిగిన వాడున్నాడు. ఇప్పుడు చూడండి, ఎవరికన్నా మనం ఏదన్నా అనగా తప్పు చేస్తామని సారీ అండి అంటే ఏమైపోతుంది? ఆ వ్యక్తి కూలైపోతాడు. అయ్యో పోన్లే, సారీ చెప్పాడు కదా, క్షమాపణ అడిగాడు కదా. ఆ క్షమాపణ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవునిలో నుంచి వచ్చింది. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మోక్షాన్ని పొందుకోలేకపోతున్నారు కాబట్టి మానవులకు పాప క్షమాపణ ఇవ్వటానికి, పాపభిక్ష పెట్టడానికి, క్షమాభిక్ష పెట్టడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఇప్పుడు చూడండి పిల్లరా, మన భారతదేశంలో ఒక మరణశిక్ష విధించబడితే ఒక్క రాష్ట్రపతికి ఒక్కడికే పాపాలు అనగా ఆ మరణశిక్షను క్షమించే అధికారం ఉంది. ఒక రాష్ట్రపతికి ఆ వ్యక్తిని క్షమిస్తే ఆ వ్యక్తి అనగా పిల్లరా అనగా మరణశిక్షని తప్పించబడతాడు. సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడు మరుడుగా ఈ లోకానికి వచ్చి మన పాప శిక్ష నుంచి విమోచించటానికి, మన పాపంలో నుంచి విమోచించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టగలిగాడు. కాబట్టి అందుకే దేవుని ప్రేమ, ఈ ప్రేమ అనేటువంటిది ఎంతో శ్రేష్టమైనది. అందుకే ఒక భక్తుడు అంటాడు, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది, ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కావు తరిగిపోవును, ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కావు తరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎందుకంటే లోకములో ఉన్న ప్రేమలేవి శాశ్వతం కాదు, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైంది. ఆ ప్రేమతో మనల్ని ప్రేమించి మనము నశించి నరకానికి పోకూడదని దేవుడు మానవాకారములు ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి పాపముల కొరకై ఆయన కల్వరిలో మరణించాడు. పాప క్షమాపణ అనగా ఇవ్వటానికి లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన మరణించి మూడవ దినాన తిరిగి లేచి 40 రోజులు మరలా మామూలుగానే ఇదే భూమి మీద సంచరించుతూ అనగా పిల్లరా ఆయన చెప్పారు, పిల్లరా నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప మోక్షానికి ఎవరు చేరరని. కాబట్టి మోక్షానికి వెళ్ళే ఒక మార్గం మాత్రమే ఇది. మతము, జాతి, కులము కాదు పిల్లరా. ఒక దారి ఉంది అందరూ నడవటానికి, అది అనగా పిల్లరా అనగా నివేర్చపరచబడింది. అలాగే దేవుడు కూడా మోక్షానికి వెళ్ళటానికి ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో ఉన్నది ఏంటంటే నీతి, ప్రేమ, యథార్థత, మంచితనము, జాలి, కనికరము, దయ. ఇవి ఆ మార్గంలో ఉన్నాయి. ద్వేషాలు, కక్షలు, క్రోధాలు, అసూయలు, గర్వాలు, మత్సరాలు లేనటువంటి అనగా జీవితము జీవించి దేవుడు అనగా ఆయన నీతిని, న్యాయమును మనం అనుసరించి ఈ భూమి మీద జీవించగలిగితే పిల్లరా మనం ఎంతవరకు చేసిన ప్రతి పాపమునకు ఆయన క్షమాభిక్ష పెడతాడు అనగా ఇక నుంచి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒకసారి కొంతమంది అనగా వ్యక్తులు ఒక వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి అయ్యా మా ఆచార ప్రకారంగా ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వేం చెప్తావని అడిగారు. అప్పుడు నేల మీద అక్కడ కూడి ఉన్న వారి పాపాలు రాసి అప్పుడు అన్నాడు, మీలో పాపము లేని వాడు మొదట రాయి వేయండి అన్నాడు. ఎవరు పాపం లేని ఉన్నారు పిల్లరా? అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ ఒంటరిగా మిగిలిపోతే ఆమెను అన్నాడు, అమ్మా నేను ఎవరూ శిక్షించలేదా అని అడిగారు. చూడండి, ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని ఎవరైనా సమాజంలో అమ్మా అని ప్రేమతో పిలుస్తారా? ఎందుకంటే అదే దేవుని ప్రేమ అండి.
ఉంది. నువ్వు తప్పు చేయొచ్చు. ఎవరు తప్పు చేయలేదు చెప్పండి? ఎవరు పాపం చేయటం లేదు. కానీ ఎవరో దొరికిపోతే అనగా వాడిని మనం అనగా చాలా హీనంగా చూస్తాం, సమాజంలో అగౌరవపరుస్తాం, అమర్యాదగా మాట్లాడతాం, వాళ్ళ హృదయాన్ని గాయపరిచినట్లుగా వాళ్ళు సమాజంలో తల ఎత్తి తిరగకుండా అవమానంగాను అనగా అపవిత్రంగా వాడిని మాట్లాడతాం. కానీ దేవుడు అలా మాట్లాడలే. అమ్మా, నేను ఎవరు శిక్షించలేదా? నేను కూడా శిక్షించను. ఇక నుంచి పాపము చేయకు. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకున్నది ఏమిటంటే మనము తెలుసో తెలియకో చేసిన తప్పులను దేవుడు క్షమిస్తాడు. ఆయన ఒప్పుకుంటే మన పాపములు క్షమిస్తాడు. క్షమించబడిన తర్వాత ఇక నుంచి నువ్వు పాపము చేయకుండగా అనగా దేవుని నీతిని న్యాయమును అనుసరించి ప్రేమను జాలిని దయను అనుసరించి ఈ లోకములో నువ్వు జీవిస్తే నువ్వు చనిపోయిన తర్వాత పులరా ఆ సృష్టికర్తను దేవుని యందు నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టావు కనుక నీకు పాప క్షమాపణతో పాటు మోక్షంలో చేరే భాగ్యం ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరము శాశ్వతమైంది కాదు. ఇది ఈ లోకములో ఇది 3 నాళ్ళ ముచ్చట అంతే. నాది నాది అంటాం. ఈ లోకములో దీనికోసం ఎంతో కష్టపడతాం. ఎక్కడికెక్కడికో దేశం నుంచి దేశాలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆస్తి డబ్బులు సంపాదిస్తారు. చివరికి ఏమవుతారంటే లోకాన్ని విడిచిపెడతారు. కాబట్టి మానవ జీవితంలో శరీరం అనేటువంటిది శాశ్వతమైంది కాదు. అనగా శరీరం అనేటువంటిది కొద్ది కాలానికి మట్టిలో కలిసిపోతుంది. ఈ ఆత్మ ఉంది కదా, ఇది యుగ యుగాలు జీవిస్తుంది. అయితే ఈ భూమి మీద బ్రతికుంటుండగా మన శరీరములో మనం ప్రాణం ఉంటుండగానే మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నీతి న్యాయమును అనుసరించి లోకములో జీవించగలగాలి. కాబట్టి పిల్లరా, మన పాపములు ఒప్పుకోకుండగా పాప క్షమాపణ పొందకుండగా మనం చనిపోతే మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. నరకం అంటే నిత్యము మండుతున్న ఒక అగ్నిగుండము. అందులో పడినటువంటి వారు మరలా బయటికి రారు. యుగ యుగాలు తరతరాలు కూడా అగ్నిగుండములో కాలవలసిందే. ఆ నిత్య శిక్ష నుంచి మానవుడు తప్పించుకోవటానికి ఒకే ఒక మార్గాన్ని దేవుడు చూపించాడు. ఆ మార్గం అన్నారు, నేనే మార్గము అన్నారు, నేనే సత్యమును, నేనే జీవమును అన్నారు. ఆ మార్గం ఇది మతము కాదు, మోక్షానికి వెళ్ళే ఒక మార్గం. ఈ మార్గం